అన్నిటికంటే ముఖ్యం ఈ పెళ్లిలో పెళ్లి కూతురి తల్లిగా పద్మాక్షి అక్కకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పెళ్లి కొడుకు తల్లిగా యమున వదినకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఆ విషయం మీరెందుకు మర్చిపోతున్నారు? అత్తయ్యకి బట్టలు కావాలంటే ఇక్కడెక్కడైనా తీసుకుంటుందిలే. మనతో పాటు తీసుకెళ్తే అవసరం లేని చోటల్లా వేలు కాలు పెడుతుంది. అంటే యమున వదిన ఎవరికి ఏం సలహాలు ఇవ్వకూడదా? ఇవ్వకూడదనే కదా చెప్తున్నాను. ఆవిడ టేస్ట్ ఎక్కడా, మా టేస్ట్ ఎక్కడా? ఎంగేజ్మెంట్ టైంలో ఏమైందో మర్చిపోయారా? ఆవిడ తీసిందే వేసుకోవాలని ఎంత గొడవ చేసింది. ఆవిడ పాతకాలం ఆలోచనలు, ఆవిడ లేనిపోని అభిరుచులను నా మీద రుద్దడానికి ప్రయత్నిస్తుంది. ఆవిడికి తగ్గట్టు నేను బట్టలు తీసుకోవటం అంటే నా వల్ల కాదు. నీ బట్టల విషయంలో కలగ చేసుకోనని వదిన చెప్పింది కదా సహస్ర. ఇక్కడ అవునని అక్కడికి వెళ్ళాక కాదనరని గ్యారంటీ ఏముంది? అభిప్రాయ భేదాలొచ్చాయంటే అనవసరంగా మా మధ్య గొడవలైనా రావచ్చు, ఒకరి మీద ఒకరు మార్చుకోవచ్చు. అది మా పెళ్లి మీద ప్రభావం చూపించొచ్చు. అసలు ఇవన్నీ ఎందుకు? సింపుల్ గా ఆమెను వదిలేసి వెళ్ళిపోతే ఒక పనైపోతుంది కదా. అవును వసుధ, ఇంక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అలా వదిలి వెళ్ళడం నాకు నచ్చడం లేదు. వదినను కూడా తీసుకెళ్దామక్క. అంత మొండి పట్టు పట్టుకున్నావేంటక్కా? ఈ విషయాలన్నీ విహారికి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో ఆలోచించారా? వాళ్ళమ్మని మనం ఇంత చిన్న చూపు చూస్తున్నామని, ఇంత దూరం పెడుతున్నామని తెలిస్తే మీ మీద అసహ్యం పెంచుకుంటాడని కనీసం మీ ఊహకైనా రావడం లేదా? సరే అయితే రమ్మను, వచ్చి ఏదో మూల కూర్చోమను. వదినా, వదినా, ఏంటి వసుదా? చీరలు కొనడానికి ధర్మపురం వెళ్తున్నాం కదా, నువ్వు కూడా బయలుదేరు. నేనెందుకులే వసుదా, మీరు వెళ్ళండి. అదేంటి వదిన అలా అంటావు? ఇది సహస్ర పెళ్లి మాత్రమేనా? నీ కొడుకు పెళ్లి కూడా. అందరితో పాటు బట్టలు తీసుకునే బాధ్యత నీకు లేదా? నాకు బాధ్యతున్నా నేను రావటం కొంతమందికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఇది నీ కొడుకు పెళ్లి. నీ కొడుకు పెళ్లిలో సంగతులన్నీ నీ చేతుల మీదుగానే జరగాలి. బయలుదేరు. ఈ బట్టల విషయంలో నన్ను కలుగు చేసుకోవద్దని అనుకున్నారు కదా వసుదా. చూసావా వసుదా, వద్దని వదిలేసి వెళ్ళిపోతే ఓ పని అయిపోయుండేది. ఇప్పుడు రమ్మని అడిగినందుకు ఎంత రాద్ధాంతం చేస్తుందో చూడు. అందరి మనసునే నొప్పించకూడదని నేను రానంటున్నాను, అంతేకాని రాధాంతం చేయటానికి కాదు. ఇప్పుడు మేమే రమ్మంటున్నాం కదా, రావడానికి నీకేంటి నొప్పి? అడగకపోతే అడగలేదు, అర్థం చేసుకోలేదు అంటారు. అడిగితే ఇలా అనవసరమైన అహంకారం అంతా చూపిస్తారు. అక్క, నువ్వు కాసేపు ఆగుతావా? వదినా, అన్నీ పట్టించుకుంటూ పోతే ఏదీ చేయలేము. పెద్దదానివి, ఈ విషయం నీకు తెలీదా చెప్పు? ఈ పెళ్లి గొప్పగా జరగాలని, ఎవరి మధ్య మనస్పర్ధలు రాకూడదని నువ్వెంతగా కోరుకుంటావో నాకు తెలుసు. పెళ్లిలో సమస్యలు లేకుండా సంతోషంగా జరగాలంటే నువ్వు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి వదినా. నా మాట విని బయలుదేరు వదినా. ఇదిగో, నువ్వు ఇంకేం మాట్లాడుకో, బయలుదేరాలంతే. సరే వసుదా. రావదినా. రా బాబు. అంకుల్ అంకుల్ రా. మాయగారు, ఈ రోజు మా ఇంటి మర్యాదలన్నీ చూపించాలి. నేను బాత్రూంలో స్నానం చేస్తానులేండి. ఇలా బయట స్నానం చేయడం నాకు అలవాట్లేదు. మీకు నలుగు పెట్టి స్నానం చేయించాలి బాబు. అవన్నీ ఆ చిన్న బాత్రూంలో ఎలా అవుతాయి చెప్పు? ఏంటి నాకు నలుగు పెట్టి మీరు స్నానం చేయించాలా? అంకుల్ అంకుల్, ఇవాళేం పండగేం కాదు కదా అంకుల్. మీరు నా కూతురు నా ఇంటికి వచ్చిన రోజు పండగ కాక ఇంకేమవుతుంది బాబు?
కూతురు పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి కూతురు అల్లుడు వచ్చినప్పుడు ఇదంతా మా కానవాయితీ బాబు. మీరు ఇంకేం మాట్లాడకండి. అంకుల్, 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 వచ్చి కూర్చో. బాబు. మీ మామయ్య కోరికను ఎందుకు కాదనాలి? కూర్చో. ఆ, అయ్యో నలుగు తీసుకురాలేదే. అమ్మా కనకం, నలుగు తీసుకురా అమ్మా. ఆ, బాబు ఆ చొక్కా తీసే. ఏంటి షర్ట్ తీసేయాలా? ఇదంతా నా వల్ల కాదండి. అంత సిగ్గుపడితే ఎలా బాబు? మగాడంటే ఎలా ఉండాలి? 100 మందిలో అయినా సరే రొమ్ము విరుచుకొని నిలబడాలి. నాకందరి ముందు బట్టలు లేకుండా నిలబడే అలవాటు లేదండి. నేను బాత్రూంలో స్నానం చేస్తానులేండి. అల్లుడు గారు ఆగండి, అలా అనకూడదు అల్లుడు గారు. ఆచారం ప్రకారం ఖచ్చితంగా నలుగు పెట్టి స్నానం చేయాల్సిందే. అది కాదు అంకుల్, నేను చెప్పేది వినండి. బాబు, ఆచారాలు వ్యవహారాలు కొన్ని ఉంటాయి కదా, వాటిని ఇలా పక్కకు తోసేయకూడదు. పెద్దలు ఎందుకు చెప్తున్నారో ఆలోచించాలి. పెద్దలు చెప్పింది ఆచరించాలి. అల్లుడు గారు ఇలా చెప్తే వినరు కానీ నేనే తీసేస్తాను. వద్దు వద్దు, వద్దు, వద్దు. నేనే తీస్తానండి. ఆ, తీస్తా. ఈ రోజు మీకు నలుగు పెట్టి స్నానం చేయించుకుంటే వదిలేదే లేదు. అమ్మా ఇది పట్టుకో అమ్మా. తీసుకో అమ్మా. ఆ, ఎక్కడికే వెళ్ళిపోతున్నావు? మీ ఆయనకి నలుగు స్నానం చేయిస్తుంటే నువ్వు దగ్గరుండి చూసుకోవాలి కదా, దగ్గరుండి సాయం చెయ్యాలి కదా. ఇక్కడే ఉండు. అల్లుడు గారు నలుగు పెట్టి స్నానం చేస్తే చాలా మంచిదండి. పైగా శరీరం తళతళ మెరుస్తుంది. వజ్రానికి స్నానం పెడతారే అలా అన్నమాట. ఈ పాత పద్ధతులు మీకు తెలియకపోవచ్చు, పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. ఏంటి లక్ష్మి ఇదంతా? ప్రామిస్ అండి, నాకేం తెలీదు. అల్లుడు గారు ఇప్పుడు చూడండి, మసాజ్ చేస్తే ఉంటుంది. యా మ్మ్. కొంచెం కొంచెం మెల్లిగా. ఏంటి బాబు, పల్లెటూరు పట్టు అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇదేం పట్టారుడు గారు, నా చిన్నప్పుడు ఎరగదీసేవాడిని. అంకుల్, అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్, ఆపండి, ఆపండి, ఆపండి. ఆ. ఏంట్రా ఆదికేశవా అలా ఆయాసపడుతున్నావు? ఈ మధ్య ఆరోగ్యం అంతగా సహకరించట్లేదు కదా పెద్దమ్మా. అది కూడా నిజమేలే.
ఒంట్లో బాగా లేనప్పుడు అల్లుడికి నువ్వేం నలుగు పెడతావు? నువ్వు కాసేపు అలా ఉండు. అదేంటి అలానే మధ్యలో వదిలేస్తావా ఏంటి? మధ్యలో ఎందుకు వదిలేస్తావురా? నీ కూతురు లేదు? కనకం, మీ ఆయనకి నలుగు పెట్టే. నేనా? అవును, నువ్వేనే. నలుగు పెట్టమన్నది నీ మొగుడికే. ఈ మాత్రం దానికే ఆకాశం విరిగి నేల మీద పడ్డట్టు అంత ఆశ్చర్యపోతావేటే? అవునమ్మా, నా వల్ల అవడం లేదు. మీ ఆయనకి నువ్వే నలుగు పెట్టాలి. ఇంకా ఆలోచిస్తున్నావేంటే? నలుగు పెట్టు, ఇటియ్యి, వెళ్ళు, వెళ్ళు. అమ్మా కనకం, నువ్వు నలుగు పెడుతూ ఉండు, నేను వెళ్ళి టవల్ తీసుకొస్తాను. బాగా రుద్ది స్నానం చేయించమ్మా. కానీవే, అలా చూస్తావేంటి మొద్దులాగా? కానీ ఆ సున్నిపిండి తీసుకుని ఒళ్ళంతా రుద్దు. ఆ తీసుకో, ఒళ్ళంతా రాయి. అబ్బా, మీ ఇద్దరినీ చూడ్డానికి నా రెండు కళ్ళు సరిపోవటం లేదే. చూడముచ్చటగా ఉన్నారు. మొగుడు పెళ్ళాలంటే ఇలాగే ఉండాలి. మీరెప్పటికీ ఎప్పటికీ ఇలాగే అందరికీ ఆదర్శ దంపతుల్లా ఉండాలి. అర్థమైందా?
అమ్మా కనకం, అల్లుడు గారికి స్నానం చేయించడం పూర్తయిందా అమ్మా? అయిపోయింది నాన్న. అల్లుడు గారు, ఇప్పుడు ఒంటికి ఎలా ఉంది? హాయిగా ఉంది కదూ? హాయిగా ఎందుకుండదురా? పెళ్ళాం చేత నలుగు పెట్టించుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? హాయిగానే ఉంటుంది. సరేనమ్మా, ఈ టవల్ తీసుకుని అల్లుడు గారికి తలా ఒళ్ళు బాగా తుడువమ్మా. పెద్దమ్మా, మనం వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూద్దాం పద. ఆయ్ సారీ కనక మహాలక్ష్మి. పర్వాలేదండి. సత్య చెప్పరా. అక్కడంతా ఓకేనా? ఎవరికి ఏ అనుమానం రాలేదుగా? అనుమానం వచ్చినా బాగుండదేమో అనిపిస్తుంది. దాచిన విషయాలన్నీ చెప్పేసే అవకాశం వస్తుంది అనిపిస్తుంది. కానీ అంతలోనే నిజాలు తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అనే భయం వేస్తుందిరా. విహారీ, నీ సిచ్యువేషన్ కత్తి మీద సాములా ఉందని నాకు తెలుసు. కానీ ఆ సాము కరెక్ట్గా చేయకపోతే ఎవరు ఎప్పుడు ఎలా బలైపోతారో మనకు తెలీదురా. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. సరేరా. కొత్తగా పెళ్ళైన జంటంటే అయస్కాంతం ఐరన్ ముక్కలా ఎంతసేపు అతుక్కుపోయి ఉంటారు. వీళ్ళేంటి ఈస్ట్ వెస్ట్లా కనిపిస్తున్నారు? అసలే కనకానికి మొహమాటం. ఆ మొహమాటంతో బావగారిని దగ్గరికి రానిస్తుందో లేదో. వాళ్ళిద్దరినీ కలిపేసే బాధ్యత మనమే తీసుకుందాం. బావగారు, మీరిక్కడున్నారా? అక్కడ కనకం మీకోసం ఎదురు చూస్తోందండి. ఎక్కడా?
అదేనండి బెడ్రూమ్ లో మీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంట. ఉన్న పళంగా రమ్మంది. వెళ్ళండి. లక్ష్మి